ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 1 నుండి 23 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావాలను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలు మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణం విషయమైన దోషమును పరిహరించదవు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా రక్షణ హక్కులు, ద రైట్స్ ఆఫ్ ప్రొటెక్షన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి హత్యకు గురైనప్పుడు హంతకుడు కనుగొనబడకపోతే, అతన్ని చంపింది ఎవరో తెలియబడకపోయినప్పుడు ఆ పట్టణపు పెద్దలు మరియు యాజకులు భూమిని శుద్ధి చేయడానికి హంతకుడి స్థానంలో ఒక కోడెదూడను చంపవలసి ఉంటుంది. పురాతన దేశాలు యుద్ధము నుండి బందీలుగా పట్టబడిన వారిని వస్తువులుగా భావించాయి. మరి ముఖ్యంగా మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు తాము బందీలుగా పట్టుకున్న స్త్రీలను రక్షించాలని, వారిని గౌరవించాలని మరియు మొదటి సంతానం యొక్క హక్కులు మొదటి కుమారునికి ఇవ్వాలని దేవుడు వారికి తెలియజేసినట్లుగా నేటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే తన తల్లిదండ్రుల మాట వినని తిరుగుబాటుదారుడైనటువంటి కుమారుడు ఉంటే అతన్ని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నేరం చేసినందుకు చంపబడిన ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని రాత్రిపూట వేలాడతీయకూడదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, సులభంగా విస్మరించబడే హక్కులను దేవుడు కాపాడుతాడు. అలాంటి వారిని గౌరవించాలని దేవుడు ఆదేశించాడు. మన చుట్టూ సులభంగా వివక్షతకు గురవుతున్నటువంటి వారిని, దుర్వినియోగం చేయబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారిని మనం వారి హక్కులను కాపాడే విధంగా పనిచేయాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాంటి వారి హక్కులను మనం కాపాడగలగాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వివక్షకు గురవుతున్నారో వారిని మనము పట్టించుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచన చేస్తే 18 నుండి 21 వచనాల్లో, ఒక కుటుంబము పరిష్కరించుకోలేని సమస్య ఉంటే ఆ సమాజం వారికి సహాయం చేయవలసిందిగా వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లల విద్య అంతిమ యొక్క బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను నియంత్రించలేకపోతే సంఘం యొక్క నాయకులు వారికి తెలియచేయాల్సిన విషయం, వారికి బోధించాల్సిన విషయం ఉంటుందనేది, వారిని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి వారు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన సంఘంలో ఎవరైనా బాధలు, సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం పరీక్షించాలి. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మనం చూడాలి. మన సమాజాలు ఇలాంటి సభ్యులకు మరియు కుటుంబాలకు ఎలా సహాయపడగలవో మనం తెలుసుకోవాలి. మనం వారికి సహాయపడే విధంగా దేవునికి ప్రార్థన చేయాలి. వారికి సహాయపడినట్లు దేవుడు తగిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినట్లు దేవుని సన్నిధిలో అడగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాటి లేఖన భాగంలో మనం గమనిస్తున్న విషయాలు ఏంటంటే, ఇతరులను మనము కాపాడే విధముగా, రక్షించే విధముగా వారికి ఉన్న హక్కులను వారు ఉపయోగించుకునే విధంగా వారికి సహాయపడేటట్లు దేవుడు నేటి లేఖన భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు.
యాజకులు ఎవరైతే ప్రాణహత్య విషయమైనటువంటి ఆ యొక్క దోషాన్ని నివారించడానికి, వారికి సరి అయినటువంటి సహాయాన్ని చేయడానికి, వారిని దీవించడానికి, దేశాన్ని పవిత్రపరచడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్తించాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కుటుంబ విషయంలో, మరి బిడ్డల్ని పెంచే విషయంలో దేవుడు తగినటువంటి సూచనలు ఆయన ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాక్యానికి లోబడినటువంటి జీవితాలు మనం జీవించినట్లయితే మనం దేవుడు కృపను అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడిస్తున్నటువంటి వాక్య భాగాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ మనం దేవుని మార్గంలో సాగిపోయేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన చుట్టుప్రక్కల ఎవరైనా బలహీనంగా ఉంటే, వివక్షకు గురైతే వారిని మనం కాపాడే విధంగా, వారికి సహాయం చేసే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు తగినటువంటి కృప మనకు అనుగ్రహిస్తూ నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. మేము ఒక సంఘముగా మా సంఘ సభ్యుల యొక్క సమస్యను పరిష్కరించగల విధంగా మాకు తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆ రీతిగా మేము ఒకరికొరకు ఒకరు నాయన బాధ్యత తీసుకొని సహాయపడేలాగా ఉండడానికి మీ కృప చూపమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.